అయితే ఒక ప్రశ్న సార్ ఒకరు పంపించాడు. 3 వారములు కేఎస్ఎం వృధా, పర్సనల్ విషయాలు చర్చించుకోవడానికి వేరే ఛానల్ పెట్టుకోవచ్చుగా, అందరి సమయం వృధా చేయడం ఎందుకు? వాక్య మర్మాలు తెలుసుకోవాలనే ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళను పిచ్చోళ్ళను చేసి ఆడుకున్నందుకు దేవుడు తప్పక మీ ఇద్దరిని లెక్క అడుగునుగాక. సైమన్ మనోహర్ అంట. అది ఏదో దొంగ పేరు అయి ఉంటుంది. వాడు కూడా మాజీ క్రైస్తవుడు అయి ఉంటాడు. వీడు కూడా ఓకే. అంటే అనేక మంది ఇప్పుడు మాజీలు అయిపోతున్నారు కదా, అట్లా వాళ్ళు. దీని మీద ఏమంటారు సార్ మీరు? దాన్ని నేను ఒక మాట చెప్తాను. రంజిత్ ఓఫీర్ను విమర్శించి ఇట్లా చేయొద్దు అని చెప్పిన ప్రతి ఒక్కడు బేవఖూఫ్, స్టూపిడ్ అనే సంగతి మళ్ళీ నేను ఈ ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు ఉపోద్ఘాతంగా అదే మాట్లాడుతున్నా మళ్ళా. ఎందుకంటే నేను అడుగుతున్నా, ఇప్పుడు వాక్య మర్మాలు చెప్పకుండా మీరు పర్సనల్స్ మాట్లాడడానికి 3 ఎపిసోడ్స్ వేస్ట్ చేశారు, దేవుడు మిమ్మల్ని అడుగుతాడు అని అంటున్నాడు కదా. ఆయన ఏదన్నా ఒక డౌట్ అడిగితే మనం చెప్పకుండా ఆ విషయాలు మాట్లాడేమా? ఆయన తెలుసుకోవాలనుకున్న మర్మం ఏది? ఆ ప్రశ్న ఏది? ఆ ప్రశ్నే నువ్వు అడగనప్పుడు జవాబు చెప్పలేదనే హక్కు నీకెక్కడిది? లేదు. నువ్వు అడగాల్సింది. చెప్పకపోతే అప్పుడు అడగాలి. తెలిస్తే చెప్పేవాళ్ళం, లేకపోతే తెలీదు బాబు అనేసేవాళ్ళం. గనుక ఆయన ఏం ప్రశ్న అడగాలనుకున్నాడో, ఏ మర్మం తెలుసుకోవాలనుకున్నాడో అది చెప్పకుండా, వాక్య మర్మాలు చెప్పకుండా మీరు అదేదో చెప్పారు అంటున్నాడంటే వీడు నిజంగా దొంగ, వీడు మాజీ ఫెలో. సరే, అది వదిలేసేది. అండ్ హీఈస్ ఆల్సో స్టూపిడ్ అనేది. అది ఎందుకు అంటున్నాను చెప్పకముందు ఒక విషయం చెప్తాను. రంజిత్ ఓఫీర్ ఏదన్నా చేశాడంటే ఓహో ఇలా చెయ్యాలన్నమాట అని అనుకోని నేర్చుకోవాలంతే తప్ప ఇట్లా నువ్వు చేసావు అనొద్దు. అటు అనడము ఒక బేవహూఫీ అని ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని నిరూపించి చూపిస్తాను. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ మనిషే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నాడు, లేకపోతే ఏదో వేరే ఒక మీటింగ్కి వెళ్తున్నాడు, దేనికో ఒక పొలిటికల్లో, లేకపోతే వాళ్ళ కాలేజో, స్కూలో, ఆఫీసో, ఎక్కడికో శుభ్రంగా మంచిగా తల స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్తున్నాడు నీట్గా. మధ్యలో ఎవడో కూడా ఆకతాయి విధవ ఇతని మీద బురద చల్లాడు అనుకోండి. ఇప్పుడు అతడు ఏం చేస్తాడు? ఆ బురదను కడుక్కొని శుభ్రం చేసుకొని ముందుకెళ్తాడా? లేకుంటే ఈ బురద గిరద అసలు నేను పట్టించుకోనంతే, నా గమ్యము, నా గురి నాకు ప్రాముఖ్యం, నేను కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాను కనుక బురద నా మీద పడ్డా సరే కడుక్కొని ఇలాగే వెళ్తాను అంటాడా? అతను కాలేజీకో ఆఫీస్కో వెళ్తున్నాడు, దారి మధ్యలో ఎవడో ఆకతాయి విధవ బురద చల్లాడు, దాన్ని కడుక్కొని వెళ్తాడా? లేకుంటే అట్లాగే పెట్టుకుని వెళ్తాడా? ఈ ప్రశ్నకు వాడు సమాధానం చెప్పాలి నాకు. ఎవడైనా బుద్ధి జ్ఞానం బుర్రకాయలు గుజ్జున్నోడు ఎవడైనా అలాగే బురద బట్టలతో కాలేజీకి ఆఫీసుకు వెళ్ళాడు. ఆ మురికిని కడుక్కుంటాడు, శుభ్రం చేసుకుంటాడు. అలాగే వ్యక్తిగతం ఎందుకు మాట్లాడుతున్నామంటే, సత్యాన్ని నిరూపించి ఇదే సత్యం అని చెప్పడానికి మనము ప్రోగ్రాం పెట్టుకొని ముందుకెళ్తుంటే, కొంతమంది బుద్ధి లేని పనికి మాలిన విధవలు, నీచ కమ్మిన కుత్తేగాళ్ళు నా మీద బురద చల్లారు. అది అబద్ధము, అబద్ధపు ఆరోపణలు. నేను చేయని తప్పు నా గంట కట్టి నా మీద బురద చల్లి, మరి ఆ బురద నేను కడుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షల మందిని ప్రభావితం చేసే ఒక బోధకుడు, నాయకుడైన వాడి యొక్క వ్యక్తిగతం కూడా సామాజికమే. వ్యక్తిగతం వేరు, సామాజికం వేరు కాదు. లక్షల మందికి గురు స్థానంలో ఉండి, గురుపీఠం మీద కూర్చుండి ఇలా నడవండి అని ఉపదేశం చేసేవాడు, వాడు నైతిక విలువల ప్రకారం వాడు మచ్చలేనివాడు, తప్పు లేనివాడని
ఆ వినే శిష్యులు నమ్మడం అవసరం. ఇప్పుడు నేను ఇతన్ని అడుగుతున్నాను, ఒకవేళ నా మీద వాళ్ళు మోపిన నిందలు నిజమని నీకు తెలితే అప్పుడు నేను వాక్య మర్మాలు చెప్తే వీడు వింటాడా? మరి స్టూపిడ్ అని అందుకే అంటున్నాను. నేను చెప్పే వాక్యము మర్మాలు ఉపదేశం నీకు ఫలించాలంటే ముందు నా గురించి నీకు సదభిప్రాయం ఉండాలి. వీడు ఒక పంది, వీడు వేస్ట్ ఫెలో, స్త్రీలోలుడు, కామాతురుడు అనే మనస్సు వాడుకుంటే నేను చెప్పే ఉపదేశం పనిచేయదు. గనక గురువు గారి మీద ఒక ఉన్నతమైన భావము శిష్యునికి ఉండాలి. కాబట్టి శిష్యులకు మనం చెప్పే ఉపదేశం పనిచేయాలంటే వాళ్ళ మనస్సులలో ఉన్నటువంటి నా ఇమేజ్ ఏదైతుందో ఆ ఇమేజ్ మీద పడ్డ బురదను కడిగేసేయాలి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరి మనస్సులో రంజీ తోఫీర్ అంటే ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మీద బురదేశారు ఈ నీచు కమ్మినే కుత్తేగాళ్ళు. అబద్ధమని తెలుసు కూడా, దే నో ఇట్ ఈస్ ఎ లై. తెలిసి అబద్ధమని తెలిసిన నింద మోపారు. ఎందుకంటే వాస్తవాలే మాట్లాడాలి అనే ఆ కమిట్మెంట్ లేదు వాళ్ళకు. వాస్తవాలు అక్కర్లేదండి, బురద చల్లడమే మా పని, అందుకు మాకు డబ్బులు వస్తాయి. అందుకే నీచు కమ్మిన కుత్తే అంటున్నాను. ఒక వయోవృద్ధుణ్ణి, అనారోగ్యంతో బాధపడుతున్నోడిని అల్లరి ఇది ఆ దేశ సేవ, ఇది ఆ ధర్మ పరిరక్షణ. నా శిష్యుల హృదయాలలో, సమాజంలో అనేక వ్యక్తుల హృదయాల్లో రంజీ తోఫీర్ అనే ఒక చిత్రం ఉంది. దాని మీద బురదేశారు. ఆ బురద కడగకుండా మనం ఉపదేశం చేస్తే అది వాళ్ళకు ఎక్కదు, ఫలించదు, జీర్ణం కాదు. గనక తప్పకుండా మీరు నమ్మిన బోధకుడు వాళ్ళు చెబుతున్నటువంటి నీచుడు గాడు. ఏ వ్యక్తినైతే మీరు గురువుగా దైవ ప్రతినిధిగా ఎంచుకొని అతని నోటెమ్మడ వచ్చే మాటలు దేవుని మాటలని మీరు నమ్మి వింటున్నారు, అతడు వాళ్ళు చెబుతున్నటువంటి నీచుడు కాదు, స్త్రీలోలుడు కాదు, కామాతురుడు కాదు అని వాళ్ళను మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చెప్పే ఉపదేశం ఫలిస్తుంది. కనుక నేను 2 కారణాలు చెప్పాను. ఎవరైనా మన మీద బురద చల్లితే దాన్ని కడుక్కోకుండా ముందుకెళ్ళము. మనము మతి స్థిమితం లేనోళ్ళమైతే తప్ప ఆ మురికితో అట్లాగే ముందుకెళ్ళం. ఇది మొదటి కారణం. రెండో కారణం, వాక్య మర్మాలు చెబితే వాళ్ళ మనసులో అది ఫలించాలంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి నా ఇమేజ్ క్లీన్గా ఉండాలి. మూడో కారణం చెప్పాను, మేము ఫాలో అవుతున్నటువంటి నాయకుడు ఎలాంటి జీవితం జీవిస్తున్నాడో అలాంటి జీవితం మేమందరము జీవించాలి అని సమాజం అనుకుంటారు. గనుక రంజీ తోఫీర్ గారు స్త్రీలోలుడై, కామాతురుడై, ఆడవాళ్లను వెంటబడి వేధించే పనికిమాలిన చెత్త విధవ అయితే ఆయన శిష్యులందరూ అలా తయారవుతారు. ఇప్పుడు నేనే కామాన్ని, క్రోధాన్ని జయించలేకుండా నేనే లైంగికంగా వేధించే పనికిమాలినోనైతే నా శిష్యులు పరిశుద్ధంగా ఎలా ఉంటారు? కనుక నా శిష్యులు పరిశుద్ధంగా ఉండాలంటే ఈ స్త్రీలోలుడు కాకుండా, కామాతురత లేకుండా, లైంగిక వేధింపులు చేయకుండా క్రమంగా పరిశుద్ధంగా నా శిష్యులు జీవించాలంటే మా గురువు అలాగా ఉన్నాడు అనే సంగతి, మా గురువు పరిశుద్ధంగా ఉన్నాడు అనే సంగతి నా శిష్యులైతే నమ్మాలి కదా. నా శిష్యులకు నమ్మకం కలిగించడానికి వచ్చిన విమర్శను నేను ఎదుర్కొని చెప్పాను తప్ప నేను పర్సనల్గా పని కట్టుకొని నా పర్సనల్ మాట్లాడలేదే. వాడెవడో నా వ్యక్తిగత జీవితం మీద బురదేస్తే దాన్ని క్లీన్ చేసుకునే ప్రయత్నాన్ని కూడా విమర్శిస్తున్నాడు. అంటే అతని మీద ఏమన్నంటే క్లీన్ చేసుకోడా? ఎవడా విధవా? వాడు తప్పకుండా మాజీ అయి ఉంటాడు. కనుక నేను చెప్తున్నాను, నన్ను విమర్శించడం కాదు, మీరు కానీ, మార్కు బాబు కానీ, వింటున్నటువంటి వేల మంది కానీ మీ మీద ఎప్పటికైనా ఒక నింద వస్తే ఆ నిందను కడుక్కునే ప్రయత్నం చేయకుండా మీరు ధర్మ ప్రచారానికి పూనుకోవద్దు. ముందు కడిగేసుకొని మీరు క్లీన్ క్యారెక్టర్ అని నిరూపించుకొని ఆ తర్వాతనే ధర్మ ప్రచారం చేయండి, అది ఫలిస్తుంది. ఇది అందరికీ నేను సెటప్ చేస్తున్న ఒక మాదిరి ఎగ్జాంపుల్. ఎవ్రీ వన్ షుడ్ ఫాలో మీ, మై ఎగ్జాంపుల్, బిహేవ్ లైక్ మీ.
నింద వచ్చినప్పుడు నేను ఎదుర్కొన్నట్టు ఎదుర్కోండి, అంతేగాని ఇట్లెందుకు చేసావు అనొద్దు, హౌల ముఖం పెట్టుకొని. ఇట్లా చేయంటారా మీరు, నేర్చుకోండి అని సమాజానికి చెప్తున్నాను నేను. మీ మీదకి ఎవరైనా నిందారోపణ చేస్తే అది అబద్ధమని నిరూపించుకో, లేదు సత్యమని ఆయన నిగ్గు తేలితే నువ్వు ధర్మోపదేశం మానుకో. నేను చెప్తున్నా, నేను ఏ అమ్మాయికైనా ఏ స్త్రీకైనా నేను అన్యాయం చేసి అపవిత్రంగా ప్రవర్తించినట్టు నిరూపణ రుజువులుంటే నేను బైబిల్ మూసేసి ప్రసంగాలు మానేసి మామూలు విశ్వాసిగా ఒక చర్చికి వెళ్ళి ఏసైనైతే వదులుకోలేను. నిజంగా నేరస్తున్నైతే, పాపినైతే, కామాతురున్నైతే, స్త్రీలోలున్నాయి అట్లా నిజంగా వేధించిన పనికిమాలినైతే నేను ఇంకా ప్రసంగాలు చేయను. ఇదివరకు కూడా చెప్పాను చాలాసార్లు. స్త్రీల విషయమే కాదు, ఆర్థిక విషయాలు కానీ ఇంకో ఎవరికైనా నేను మోసం చేసినట్టు దాఖలాలు ఉంటే నేను ప్రసంగాలు చెయ్యను. బాబు ఇక నుంచి నేను పాస్టర్ని కానయ్యా, నా జీవితం వ్యక్తిత్వమే పాడైపోయింది, క్షమించండి, నేను మీ గురువుగా ఉండడానికి తగను బాబు, వేరే మంచి గురువుని మీరు ఎన్నుకొని వెళ్ళిపోండి. నేనైతే మరి యేసును వదిలిపెడితే నాకు నరకమే గతి కనుక యేసును వదిలిపెట్టలేను కనుక ఏ పెద్ద సంఘానికో, మెథడిస్ట్ చర్చ్కో, బ్యాప్టిస్ట్ చర్చ్కో, లూథరన్నో, లేకుంటే సతీష్ కుమార్ గారి సంఘము ఎక్కడికో వెళ్ళి నా ఆత్మ కోసం నేను వెనక వరుసలో కూర్చొని మౌనంగా ఆరాధన చేసుకొని వచ్చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను ఎవరికైనా అన్యాయం చేసినట్టు, మోసం చేసినట్టు, ఎవరినైనా బాధ పెట్టినట్టు ఎవరైనా నిరూపించగలిగితే ఐ విల్ స్టాప్ మై మినిస్ట్రీ అండ్ లివ్ లైక్ అన్ ఆర్డినరీ క్రిస్టియన్ బిలీవర్. నేను ఎప్పటిదాకా వాక్యం చెప్తానంటే నా మీద వేసే ఆరోపణలన్నీ, నిందలన్నీ కూడా అబద్ధమైన అసత్య ఆరోపణలు అని నా మనస్సాక్షి చెబుతున్నంత వరకు మాత్రమే నేను ప్రసంగాలు చేస్తాను. ఇది ప్రతి బోధకుడు కలిగి ఉండవలసిన కమిట్మెంట్. ఇది నేను సెటప్ చేస్తున్న ఎగ్జాంపుల్. డోంట్ క్వశ్చన్ మై బిహేవియర్, ఫాలో మై ఎగ్జాంపుల్. ఇది నేను అందరి ముందు ఖండితంగా చేసే ప్రకటన. రైట్, ఓకే సార్. ఆయన ఎవరో కొంచెం లొకేట్ చేయండి, ఆయన పట్టుకుందాం. ఆయన లొకేట్ చేసి ముందు తెచ్చి కూర్చోబెట్టి మాట్లాడదు. ఎరా బాబు నీ మీద బుర్ర తెస్తే కడుక్కోవని అడుగుదాం, ఆయన లొకేట్ చేయండి. షూర్ సార్. ఓకే.